ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. కరెక్టే, మీరు సరైన ప్లేస్కి వచ్చారు, సరైన వీడియోనే ఓపెన్ చేసి చూస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో మనం ఖాళీగా ఉన్నప్పుడు, మనకి బోర్ కొట్టినప్పుడు, లేదంటే ఫ్యామిలీతో సరదాగా ఏదైనా టీవీలో ఒక సినిమా కానీ సీరియల్ కానీ ఏదైనా ఒకటి చూస్తున్నప్పుడు నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అవునా కదా? నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి అలాంటి టైంలో చాలా సులభంగా తక్కువ టైంలోనే తయారు చేసుకునే ఒక స్వీట్ ఐటెంని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను చేయబోయే దాని పేరు స్వీట్ లీవ్స్. అంటే అదేనండి, తీయగా ఉండే ఆకులు. ఈ ఆకులు మనం రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా నెయ్యి, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార పొడి అండ్ టేస్టింగ్ సోడా. వీటన్నిటిని మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్నపాటి బేస్ని అంటారు కదా, మీ ఇంట్లో దొరుకుతుంది కదా, బేస్ని, ఒక బేస్ని తీసుకుని ఆ బేస్నిలో ఈ మైదా పిండి, గోధుమ పిండి ఇవి వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మొత్తం మిక్స్ చేసి, కొంచెం పంచదార పొడేసి మిక్స్ చేసి, మళ్ళీ దానిలోనే ఈ కోడిగుడ్లు, పగలగొట్టినటువంటి కోడిగుడ్లను కూడా అందులో వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఏంటి ఇది చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? అదేనండి, చాలామంది డైట్ ఫాలో అవుతున్నా అంటూ ఈవినింగ్ టైంలో మీరు అందరూ తింటారు కదా చపాతీలు, సేమ్ అది ఎలా అయితే చేస్తారో ఇది అలాగే చేస్తాం. కాకపోతే అందులో మనం ఏం చేస్తామనంటే గోధుమ పిండిలో వాటర్ పోసి బాగా ముద్ద కింద చేసుకుని చపాతీలు చేసుకుంటాం. బట్ ఇక్కడ ఇంకా కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా మనం దీన్ని చేసుకుంటాము, గోధుమ పిండి, మైదా పిండి, నెయ్యి, పప్పల సోడా, పంచదార పొడి, ఈ మొత్తం మిశ్రమాన్ని ముద్ద కింద చేసుకుని ఆ ముద్ద మీద తడిగుడ్డ కప్పి దాన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దల కింద మళ్ళీ తుంచి దాన్ని చపాతీ షేప్లో తుంచి వాటన్నిటిని మనం ఏం చేయాలి, చపాతీలు చేసినట్టు చేయాలి. చపాతీలు చేసినట్టు చేసి చాకుతో ఈ ఆకుల కలర్ అంటే ఈ లీవ్స్ షేప్ వచ్చే వరకు, ఈ లీవ్స్ ఆకుల షేప్ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి దానిలో స్వచ్ఛమైన నూనె పోసి ఆ నూనెలో ఈ ఆకులన్నిటిని మనం వేపాలి. వేపి ఒక్కొక్కటిగా పక్కగా తీసి పెట్టుకోవాలి. ఇదండి, ఈ విధంగా మనం సింపుల్గా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనం ఆల్రెడీ పంచదార పొడి అనేది వేసి మిక్స్ చేసేసాం. బట్ ఏంటంటే మీలో ఎవరికైనా సరే తీపి అనేది సరిపోకపోతే వీటి మీద పంచదార పాకం అనేది పట్టి వీటి మీద చల్లుకోండి. ఆ విధంగా తిన్నా సరే టేస్ట్ వస్తుంది, ఈ విధంగా పంచదార పొడి కలుపుకున్నా సరే మీకు టేస్ట్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే అది మిక్స్ అయిపోయి ఉంటుంది, ఇది పైన కనబడుతూ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఇదండి స్వీట్ లీవ్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ విధంగా మీరు చేసుకుని తినొచ్చు ఇంట్లో. ఈ స్వీట్ లీవ్స్ అనేది ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది, చాలా అంటే క్రిస్పీగా ఉంటాయి, తినడానికి మరీ బాగుంటాయి. చిన్నపిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ లీవ్స్ని. మీకు మా కంటెంట్ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి.